సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు, నన్ను కూడా పరిపాలించారు, అందు గురించి మాట్లాడుతున్నాను. నాకు హక్కు ఉన్నది యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్. వాసుదేవరెడ్డి గారు, వెంకటస్వామి గారు, సరే ఈ కుటుంబంలో గొడవ లేదు పార్టీలో గొడవ ఒక అంశం అయితే, ముఖ్యమంత్రి గారే ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్ కూడా చూపించారు. గతంలో షర్మిల గారు అందరినీ పొట్టు తిట్టి మళ్ళీ పోయి కాంగ్రెస్లో కలిశారు. అదే పద్ధతిలో ఇప్పుడు కవిత గారి తిట్ట వెనక కూడా ముఖ్యమంత్రి గారే లేదు కాంగ్రెస్ పార్టీనే ఉండి, బీజేపీ నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు. పార్టీని చీల్చడం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య మొదటి నుంచి అలాగే చీల్చుకుంటూ వచ్చారు, అంతిమంగా కాంగ్రెస్లోనే కలుస్తారని. సరే బీజేపీ నాయకత్వం లేదు మీరు మాట్లాడటమేమో ఎప్పటి నుంచో అసలు ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరింది, అందుకనే ఈ ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి బెనిఫిట్ జరిగేలాగా బీఆర్ఎస్ వ్యవహరించింది అనేది మీ ఎలిగేషన్. ఏంటి నిజంగా కవిత గారి వెనకాల మీరున్నారా, బీజేపీ ఉన్నారా, ఎవరున్నారు? ఎవరు లేరండి, వాళ్ళ నాయనే ఉన్నాడు, ఎవరు లేరు. అంతేనా? ఓకే చెప్పండి. ముందుగా నేను కవిత సస్పెన్షన్ కావచ్చు, జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఒక పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం, దాని మీద ఎక్కువ కామెంట్ చేసేటువంటి హక్కు కానీ అధికారం కానీ నాకు లేదు. అంటే నాకు కానంటే నా పార్టీ, ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. అంటే ఆ అంతర్గత అంశాలలో భాగంగా మమ్మల్ని లాగుతున్నారు కాబట్టి మేము మాట్లాడాలి. అదర్వైజ్ వీఆర్ నో వే కన్సెంట్ విత్ ది సస్పెన్షన్ ఆర్ ద ఇంక్లూజన్ ఆర్ ద వాళ్ళకు ఉన్నటువంటి గొడవలలో మాకు పౌరుడిగా మీరు కూడా మాట్లాడొచ్చులేండి. తెలంగాణలో 10 ఏళ్ళు రూల్ చేసిన పార్టీ చేసినాం. నేనంటే అక్కడ మాట్లాడిన చాలా మంది కంటే నాకు ఎక్కువ హక్కు ఉన్నది. నాకు ఆ కుటుంబంతో మీరు కలిసి కూడా పనిచేశారు కుటుంబంతో. చెప్పండి. ఉన్న వాళ్ళలో వాసుదేవరెడ్డి కంటే నేను కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడిని. ఆ కుటుంబం మూలాల గురించి తెలిసిన అయితే మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది అందరికంటే. చెప్పండి. ఐ నో బట్ ఏంటంటే అది వాళ్ళ ప్రైవేట్ అంశం కాబట్టి దాన్ని ఎక్కువ మనం అంటే కాదు వెంకటస్వామి గారు, ఇక్కడ పబ్లిక్ లైఫ్లోకి వచ్చాక ఏది ప్రైవేట్ కాదు సార్. నీ ఇంట్లో నువ్వు ఉన్నంత వరకు ఓకే, నువ్వు జనంలోకి వచ్చి పొద్దున కవిత గారు పార్టీ పెట్టిన ఇంకో దానిలోకి జనం ఓట్లు అడుగుతారు కదా, పబ్లిక్కి తెలుసుకునే హక్కు ఉంటుంది ఏం జరుగుతుంది పార్టీలోని. అందుకే చర్చ లేకపోతే ఏముంది, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏం పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా ఏం మాట్లాడొచ్చు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు అనే స్వేచ్ఛ ఎక్కువ తీసుకుంటున్నాం. కానీ నేను ఒక ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తిగా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. నేనేమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటర్నల్ కాబట్టి వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేసింది ఏందనేది ఒక పక్కన రూప్ సింగ్ గారు, ఒక పక్కన వాసుదేవరెడ్డి గారు వాళ్ళంతా చెప్తున్నారు ఒక పక్కన. రెండో పక్కన భారతీయ జనతా పార్టీకి మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి మా మీద దుమ్మెత్తిపోవడానికి అంటే ఇప్పుడు మరి నాకైతే కొద్దిగా ఒక రకంగా సంతోషంగా ఉన్నది. మరి రేవంత్ రెడ్డికి ఇంత అద్భుతమైనటువంటి చాకచక్యం ఉందా, కవితని నడిపించే అంత చాకచక్యం ఉన్నానంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆనందం కూడా అనిపిస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి బాగా, మా లీడర్ కి బాగానే నైపుణ్యం ఉన్నదని. భారతీయ జనతా పార్టీ మాట్లాడేటువంటి అంశం ఏదైతుందో ఆ మిత్రుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అర్థరహితంగా మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే మాకు, మా పార్టీకి కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారికి కానీ ఈ గొడవలో మాకేం సంబంధం లేదు. వాళ్ళే ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డ్రామా సార్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఒక చర్చ ఇస్తాను సార్. కవిత గారు లెటర్ రాసినప్పుడు లెటర్ గురించి ఫస్ట్ గాంధీ భవన్ లోనే డిస్క్లోజ్ అయింది. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. గాంధీ భవన్ ప్రెస్ మీట్ లో చెప్పారు ఇది కవిత రాసింది 100% కవిత రాసిన లెటరు అని చెప్పింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదు, జాగృతి కాదు. ఫస్ట్ చెప్పింది గాంధీ భవన్ లో. రైట్. వెంకటస్వామి గారు, ఇంకొక చర్చ కూడా నడిచింది. యాక్చువల్ గా ఆవిడ కాంగ్రెస్ లోకి రావాలని ముందు ప్రయత్నం చేశారని, ముఖ్యమంత్రి గారు ససేమిరా వీలు కాదు, మంత్రి పదవి ఇస్తే వద్దామని ఆలోచన చేశారు అని ఒక బయట పుకార్లే, నిజమా కాదు, బట్ ముఖ్యమంత్రి గారు అంగీకరించలేదు అని కూడా చర్చ ఉంది. ఇప్పుడు అసలు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వాట్సాప్ యూనివర్సిటీస్లలో అసలు చర్చకేమైనా అర్థం పర్థం ఉందా సార్? ఎవరు ఏ మాత్రం అలా మస్తిష్కంలో ఏది వస్తే అది కూర్చుని పెడుతున్నారు. దానికి ఆధారం ఉండదు, దానికి అర్థం ఉండదు, రెండూ లేవు సార్. అవగాహన రాహిత్యంతో మాట్లాడేటోళ్ళు, తర్వాత జస్ట్ ఏదో ఒక మాట్లాడాలి కాబట్టి మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటారు. సో అది దాన్నింటిని కూడా అంటే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రెండు మీద అంటే ఇప్పుడు జరుగుతున్నదంతా నేనేమంటే నాకు
ఆ కుటుంబం గురించి కానీ లేకపోతే ఆ పార్టీ గురించి కానీ నేను పార్టీ సభ్యుని కలిపాను కానీ నేను ఉద్యమ సహచరుడుగా వాళ్ళతో కలిసి పనిచేసాను అందరితోటి. ఓకే. కవిత గారు కావచ్చు, కేసీఆర్ గారి నుంచి మొదలుకొని ఆడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఈ వాసుదేవరెడ్డి గారు అందరితో నేను కలిసి పనిచేసాను. ఓకే. సో కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితంగానే నేను పనిచేసినాను. వారికి చాలా వ్యూహాలలో చాలా ఎత్తుగడలలో నేను చేదోడు వాదోడుగా పనిచేసిన. ఓకే. కేసీఆర్ గారి గురించి నాకు తెలుసు. ఏమై ఉండొచ్చు, కారణం ఏమై ఉండొచ్చు, ఇక్కడ దాకా ఎందుకు సర్దుబాటు జరగలేదు మీ అభిప్రాయం? సార్ ఒక నిమిషం చెప్పండి. కేసీఆర్ గారు 24 గంటలు రాజకీయం అంటే కళ్ళలో కూడా రాజకీయం చేస్తాడు ఆయన. సో ఆయన కంప్లీట్ ఫుల్ టైం పాలిటిషియన్ అంటే కేసీఆర్. నేను అంతకు మించిన ఫుల్ టైమర్ పాలిటిషియన్ నేను చూడలేదు నాకున్న అవగాహనలో. సో ఆయన ఆదేశం లేకుండా, ఆయన వ్యూహం లేకుండా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీలో ఎవరు పనిచేయరు. అది కవిత కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, లేవరు. ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామా. ఈ డ్రామాలో వాళ్ళు వాళ్ళ యొక్క తీరాలను వెతుక్కుంటున్నారు. ఎవరు ఎక్కడ ఉండాలా, ఏ నుంచి పని చేయాలా. ఆయన ఒక వ్యూహకర్త, చాణక్యుడు అని అంటారు కదా. సో అట్లాగే ఒక వ్యూహకర్త అతను. సో ఆయన వ్యూహం మేరకే ఇదంతా జరుగుతుంది. అంటే మీరు నిన్నటి దాకా అయితే మీరు చెప్పింది కొంత అనుమానించడానికి అవకాశం ఉంది వెంకటస్వామి గారు. ఏకంగా పేర్లు తీసుకున్నాక, హరీష్ గారి పేరు, సంతోష్ రావు గారి పేర్లు తీసుకున్నాక యూ కెనాట్ ఇమాజిన్ అండి శ్రీనివాస్ గారు. పాలిటిక్స్ లో మనలాంటి వాళ్ళము పేర్ పాలిటిక్స్ చేసేటోళ్ళం అసలు ఊహించలేనటువంటి స్థాయికి విమర్శలు ప్రతి విమర్శ వెళ్ళిపోతాయి సార్. విమర్శ ప్రతి విమర్శ అనేటువంటిది మనం ఊహించని స్థాయికి వెళ్ళిపోతాయి సార్. అట్లా ఊహించని స్థాయికి వెళ్ళిపోయినప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుంది. ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ పేరు తీసుకోకుంటే దానికి శాంటిటీ లేదు. ఆమె అనే వాటికి ఎవరో ఇంటర్వ్యూ గా మాట్లాడితే శాంటిటీ లేదు. సో ప్రత్యక్ష యుద్ధం జరగాల. కవిత ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో బిఆర్ఎస్ లో కవితను అక్కడి నుంచి తప్పించి ఇంకొకరు అకామిడేట్ చేయాలా మనం. ఎక్కడ అకామిడేట్ చేయాలనేటువంటిది కూడా కేసీఆర్ గారు నిర్ణయిస్తారండి. మీ అంచనా చెప్పండి, ఎక్కడ అకామిడేట్ చేసే అవకాశం ఉంది? నేను అంచనా చేస్తే మళ్ళా అంటే మీరు కాంగ్రెస్ లోకి అయితే రానివని చెప్తున్నారు. ఇందాక మహేష్ కుమార్ గారు కూడా మా పార్టీలో ఇట్లాంటి వాళ్ళకి స్పేస్ లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మహేష్ కుమార్ చెప్పినా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినా, అక్కడ హరీష్ రావు గారు చెప్పినా, ఇక్కడ లేకపోతే భారతీయ జనతా పార్టీ లక్ష్మణ్ గారు చెప్పినా, ఆ పైన ఉంటుంది సార్ ఒకటి. మా పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ పైన ఒకరు ఉంటారు ఆ ఢిల్లీలో. ఆ ఢిల్లీ పీఠానికి ఒకవేళ ఎస్ అనిపించింది అనుకో, ఇక్కడ అందరి మాట నోరు పడిపోతుంది సార్. ఇక్కడ ఉన్న అందరి మాట నోరు పడిపోతుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేజ్ లో ఆమె షర్మిల గారు మా దగ్గరకు వస్తానంటే వ్యతిరేకించిన సందర్భం లేదా సార్? మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇదంతా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏముండయి సార్. ఎక్కడో కాడ పార్టిసిపేట్ చేస్తారు, ఎక్కడో కాడ తెలుగుదేశంతో కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మొత్తం ఈ డ్రామాకి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారే గాని, కాంగ్రెస్ గాని, బీజేపీ గాని కాదు అంటారు మీరు, అంతేనా? ఎవరు కాదు సార్, కర్త కర్మ క్రియ వారే. వారు అపర చాణక్యుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అభినవ చాణక్యుల్లాగా ఆయన మొత్తం ఇంటికాడ కూర్చొని మనం అనుకుంటున్నాం అంటే మా పార్టీ వాళ్ళు కూడా అందరు విమర్శిస్తున్నారు, ఆయన ఏం లేదు కథం అయిపోయాడు ఇంటికాడ కూర్చున్నాడు అంటున్నారు. కానీ కాదు, ఆయన 24 గంటలు ఆలోచిస్తాడు. ఆయన ఫామ్ హౌస్ లో కూర్చున్నా పాలిటిక్స్ చేస్తాడు, ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చినా పాలిటిక్స్ చేస్తాడు. ఆయన నిష్ణాంతికుడే. కాకపోతే ఏంటంటే ఆయన ప్రయోజనాలకు అంటే అంతకుముందు రాష్ట్ర ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత ప్రయోజనాలకు కోసమే అన్ని డ్రామాలు ఆడుతున్నాడు. కాబట్టి ఆయన బదనాం అవుతున్నాడు. ఆయన ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతుంటే రైట్ సార్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రూప్సింగ్ గారు ఒక మాట అంటే భవిష్యత్ కార్యాచరణ రేపు 12 గంటలకు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు అన్నారు. అంటే ఒక కొత్త పార్టీనా అంటే మేము ముందున్న ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో ఇది దీర్ఘకాలం ఉంటుందా, తర్వాత ఏమవుద్ది, మళ్ళీ తండ్రి కూతురు ఒకటవుతారా, పార్టీలో కలిసిపోతారా, వేరే చర్చ. బట్ ఇప్పుడు అయితే ఏదైనా ఒక పార్టీ పెట్టడం, లేదంటే అటు కాంగ్రెస్లోనో ఇటు బీజేపీలోనో అవకాశం ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయటం.
సొంత పార్టీగా చాలా వరకు వినపడుతున్నది. ఇప్పటికిప్పుడైతే ఇమీడియట్గా ఆవిడ పార్టీనే ప్రకటన చేస్తారు రేపని ఒక వార్త వస్తుంది. పార్టీ పేర్లు కూడా రకరకాలు స్ప్రెడ్ అవుతా ఉంది. తెలంగాణ జాగృత, తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి, ఇట్లా రకరకాల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. బట్ ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడే ఇందాక అమర్నాథ్ గారు కూడా చెప్పారు, ఈవెన్ షర్మిల ఈక్వల్ క్యాలిబర్ ఉన్న లీడర్ ముఖ్యమంత్రి కుమార్తె